ట్రంప్ ఘన విజయం అన్నటువంటిది ఎస్పెషల్లీ స్వింగ్ స్టేట్స్ 7ట్లో 6 ఘన విజయం సాధించడం అన్నటువంటిది ఒక ఎత్తు అయితే, 312 దాటినటువంటి పరిస్థితి మరొకటైతే, ఉభయ సభల్లో కూడా పూర్తి మెజార్టీ సాధించడం మరొక ఎత్తు అయితే, ట్రంప్ విజయం అనేటువంటిది ఒక కొత్త చర్చకి దారితీస్తుంటే ప్రపంచవ్యాప్తంగా బంగ్లాదేశ్లో కూడా చర్చకి దారితీసింది. అక్కడ అవామీ లీగ్ పార్టీ ఏదైతే అక్కడ ఇప్పటిదాకా అధికార పక్షంలో ఉంది, హసీనా పార్టీ, హసీనా ఇక్కడికి వచ్చేసింది, అవామీ లీగ్ వాళ్ళు అక్కడ గందరగోళంలో ఉన్నారు. ఏదైతే యూనస్ పార్టీ లేదు, అతను జస్ట్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు, అది బైడెన్ వర్గం తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అందుకనినే ఇప్పుడు అక్కడ ట్రంప్కి అనుకూల ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ట్రంప్ని అభినందిస్తూ పోస్టులు పెట్టిన వాళ్ళు లేదా సభలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అవామీ లీగ్ తరఫున. దాని మీద కేసులు పెట్టింది ఇప్పుడు ఏదైతే యూనస్ ప్రభుత్వం, వాళ్ళ మీద అరెస్టులు చేస్తోంది. నోబెల్ శాంతి బహుమతి పొందినటువంటి వాడు చివరికి అశాంతిని రేకెత్తిస్తున్నాడు. ఏంటి అంటే తను కోరుకున్నట్టు జరగట్లేదు అని తన దేశంలోనే అల్లకల్లోలం సృష్టిస్తున్నాడు.